ద్రోణాచార్యుడి మరణం మహాభారత యుద్ధంలో అత్యంత వివాదాస్పదమైన మరియు భావోద్వేగపూరితమైన ఘట్టం. ఒక గురువును శిష్యులే వ్యూహం పన్ని చంపడం వెనక ఉన్న అసలు కారణాలు, ద్రోణాచార్యుడి మరణం వెనుక ఉన్న భయంకర నిజం, ధర్మరాజు ఎందుకు అబద్ధం చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధం 15వ రోజు. భీష్ముడు పడిపోయిన తర్వాత కౌరవ సేనానిగా ఉన్న ద్రోణాచార్యుడు అజేయుడిగా మారారు. అటు పాండవ సైన్యం కుప్పకూలిపోతోంది. స్వయంగా కృష్ణుడు రంగంలోకి దిగినా ద్రోణుణ్ణి ఆపడం సాధ్యం కాలేదు. మరి అస్త్రశస్త్ర కోవిదుడైన ఆ మహాగురువు ఎలా మరణించారు? ఆయన మరణం వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి? అజేయుడైన ద్రోణుడు, పాండవుల భయం. యుద్ధం 15వ రోజున ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వేల సంఖ్యలో పాండవ సైన్యాన్ని నిర్మూలిస్తున్నారు. ధర్మరాజు కూడా ద్రోణుడి ధాటికి నిలవలేకపోయాడు. కృష్ణుడు ఒక నిజాన్ని గ్రహించాడు. ద్రోణుడు ఆయుధం పట్టుకుని ఉన్నంతవరకు ఆయనను ఎవరూ ఓడించలేరు. ఆయన ఆయుధాన్ని కింద పెట్టాలంటే ఆయనకు అత్యంత ప్రియమైన కుమారుడు అశ్వత్థామ చనిపోయాడనే వార్త ఆయన చెవిలపడాలి. కృష్ణుడి వ్యూహం. అశ్వత్థామ హతః. కృష్ణుడు భీముడికి ఒక సలహా ఇస్తాడు. అశ్వత్థామ అనే పేరున్న ఒక ఏనుగును చంపమని కోరతాడు. భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపి గట్టిగా అశ్వత్థామ చనిపోయాడు అని అరుస్తాడు. కాని ద్రోణుడు అది నమ్మడు. సత్యమే మాట్లాడే ధర్మరాజు చెబితే తప్ప తాను నమ్మనని ద్రోణుడు భీష్మించుకు కూర్చుంటాడు. ధర్మరాజు చెప్పిన ఆ సగం అబద్ధం. ధర్మరాజు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. కాని కృష్ణుడు ధర్మరాజును ఒప్పిస్తాడు. ధర్మరాజు గట్టిగా అశ్వత్థామ హతః అంటే అశ్వత్థామ మరణించాడు అని చెప్పి మెల్లగా కుంజరహ అంటే ఏనుగు అని అంటాడు. సరిగ్గా ధర్మరాజు కుంజరహ అనే పదం చెప్పేటప్పుడు ద్రోణుడికి వినబడకుండా కృష్ణుడు శంఖాన్ని గట్టిగా పూరిస్తాడు. దీనితో తన కొడుకు చనిపోయాడని నమ్మిన ద్రోణుడు తీవ్రమైన శోకంతో రథంపైనే యోగముద్రలోకి వెళ్లి విల్లంబులు కింద పడేస్తాడు. దృష్టద్యుమ్నుడి పగ అసలు మర్మం. చాలామందికి తెలియని విషయమేమిటంటే ద్రోణాచార్యుణ్ణి చంపడానికే ద్రుపద మహారాజు యజ్ఞం చేసి దృష్టద్యుమ్నుణ్ణి కుమారుడిగా పొందాడు. ద్రోణుడు యోగ సమాధిలో ఉండగా దృష్టద్యుమ్నుడు కత్తితో రథంపైకి దూకుతాడు. అర్జునుడు వద్దు, గురువుగారిని చంపకండి, బంధించండి అని అరుస్తున్నా వినకుండా దృష్టద్యుమ్నుడు ద్రోణుడి తల నరికిలేస్తాడు. నిజానికి ద్రోణుడు అప్పటికే దేహాన్ని వదిలి జ్యోతిరూపంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు. కాని భౌతికంగా ఆయన తల నరకడం పాండవుల పాలిట ఒక మచ్చగా మిగిలిపోయింది. ధర్మరాజు రథం నేలకు తగలడం. అప్పటి వరకు ధర్మరాజు రథం భూమికి 4 అంగుళాల ఎత్తులో ప్రయాణించేది. ఎందుకంటే ఆయన ధర్మాత్ముడు కాబట్టి. కాని ఈ చిన్న అబద్ధం లేదా మోసం వల్ల ఆ క్షణమే ఆయన రథం నేలకు తాకి సామాన్య రథంలా మారిపోయింది. ద్రోణాచార్యుడి మరణం ధర్మం కోసం జరిగిన ఒక అధర్మ వ్యూహం. గురువును కోల్పోయిన పాండవులు గెలిచినా ఆ గెలుపులో ఒక విధమైన విషాదం దాగి ఉంది. ఇది కురుక్షేత్రంలో కృష్ణుడు నడిపిన అత్యంత కఠినమైన రాజకీయం. ఈ కథ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. ద్రోణాచార్యుణ్ణి అలా చంపడం కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. భారతంలోని ఇలాంటి ఆసక్తికర రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.